ఈ అవార్డులు నిర్ణయించిన తర్వాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో 2 జ్యూరీ కమిటీలు వేశారు. ఒకటి 2024కు సంబంధించి రకరకాల అవార్డులు ఇవ్వడానికి, రెండోది గత 10 సంవత్సరాలుగా వాళ్ళు అవార్డులు ఇవ్వలేదు కాబట్టి ఈ 10 సంవత్సరాలకు కూడా ప్రతి సంవత్సరం 3 సినిమాలని ఎంపిక చేసి వాటికి అవార్డులు ఇవ్వటం. ఈ 2 కమిటీలు, ఈ 2 కమిటీలకు దాదాపుగా 1 నెల రోజులు టైం ఇచ్చారు. కానీ మనకు బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే అనేక మంది జ్యూరీ సభ్యులు అసలు సినిమాలు చూడలేదు. చూసిన వాళ్ళు కూడా 1-2 చూశారు, కొంతమంది కొన్ని చూశారు, కొంతమంది కొన్ని చూడనే లేదు. నిజానికి ఏ జ్యూరీకైనా ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి సినిమాని జ్యూరీలో ఉన్న వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళందరూ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అంటారు, ఒక పేపర్ ఉంటుంది. ఈ సినిమాలో కథకి ఇన్ని మార్కులు, డైరెక్షన్ కి ఇన్ని మార్కులు, దానిలో ఉన్న టెక్నికల్ అంశాలకి ఇన్ని మార్కులు, ఈ మార్కులు వేసిన తర్వాత వీటన్నిటినీ టాలీ చేసి అప్పుడు ఆ సినిమాని అవార్డుకి ఎంపిక చేయాలి. బట్ మనకు తెలుస్తున్నది ఏంటంటే అటువంటి పద్ధతి వాళ్ళు పాటించలేదు.